హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి. మనకి హెల్త్కి చాలా మంచిదండి. అదేంటంటే కంద ఫ్రై చేసుకుంటున్నాము. కందని తరచుగా వాడటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనం ఈరోజు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుందనమాట. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ కంద ఫ్రైని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఒక 1/2 కిలో కంద వరకు అయితే తీసుకున్నాను. ఇది పైన అంతా చెక్కు తీసేసి వాటర్లో కొంచెం మజ్జిగ, పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని అందులోకి కందనైతే కోరేసి నీట్గా 4 సార్లు కడిగేసుకుని ఇలా క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. నీళ్ళంతా వాడిన తర్వాత నైట్ అంతా అలా ఆరిపోతే తెల్లవారేసరికి చూడండి ఇలా ఆరిపోయి ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. మనం ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్. లేదంటే నైట్ చేసేసుకుంటే ఈజీగా మార్నింగ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. వేడెక్కింది చూసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకుని వేపి తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు యూట్యూబ్లో అయితే నేను ఎక్కడా చూడలేదు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో పెడతారని అనుకుంటున్నాను. చూడండి ఇది ఇలా వేపుకోవాలి. బాగా మనకి సౌండ్ వస్తుందన్నమాట. మనం వేగే కొద్దీ ఇలా కలుపుకుంటూ ఉంటే సౌండ్ వస్తుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వంటకాలను అయితే అన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వంటకాలే మన ఛానల్లో ఉంటాయి చాలా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకుని ఒక ప్లేట్లో తీసుకుందాము. మీకు ఏదన్నా పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉన్నా లాగేస్తుంది. లేదంటే ఒక చిల్లీల గిన్నెలు అవి ఉంటాయి కదండి, అందులో తీసుకున్నా కూడా ఆయిల్ అనేది మనకి కిందకి దిగిపోతుంది. కాబట్టి మనకి వేపుకున్నది ఆయిల్ లేకుండా బాగుంటుందన్నమాట. అవి తీసేసుకున్న తర్వాత ఉన్నవి కూడా వేసేసుకుని వేపేసుకుందామండి. ఇది మనకి రైస్లో అయినా తినొచ్చు. పిల్లలకైతే వట్టిగా పెడితే కూడా స్నాక్స్లా కూడా తినేస్తారండి. మనం పప్పుచారు పెట్టుకున్న, రసం పెట్టుకున్న అలాంటప్పుడు ఇలా ఎప్పుడైనా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు అనమాట. నంజు పెట్టుకుని తింటే పప్పుచారులోకి అలా చాలా బాగుంటుంది. ఇలా కొన్ని పల్లీలను కూడా వేసేసుకుని ఇందులో కొంచెం వేగిన తర్వాత ఒక కొద్దిగా 4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని వేపేసుకుందామండి. ఇవి వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకుని నేను స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత ఆ వేడికి జీడిపప్పు అయితే వేగిపోతుందండి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగుతుంది కదా, ఎక్కువ టైం పట్టదు. చూడండి ఇవన్నీ నేను ఇలా చిల్లులు గిన్నె చిన్నది ఉంటే ఇందులోకి తీసేసుకున్నాను. ఆయిల్ అంతా కూడా కిందకు దిగిపోయిందనమాట. కాసేపు అలా వదిలేస్తే చూడండి మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకుని ఒక ప్లేట్లో. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, ఎక్కువ పట్టదండి, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోవాలి. ఉప్పు వేసేసుకుని ఇప్పుడు కారం వేసుకుందాము. మీకు ఇష్టమైతే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి, కానీ నేనైతే వేయలేదు. ఇలా ఉప్పు కారం వేసుకుంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే మనం కూరకారంలో ఆల్రెడీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ అవి వేస్తాం మేమైతే కూరకారంలో. అందుకని ఇంకా నేను వేరే మసాలా ఇందులో ఏమీ వేయలేదు. మీకు ఇష్టమైతే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే ఊరికే తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకైతే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.